ప్రముఖ విత్తన తయారీ సంస్థ న్యూజివీడ్ సీడ్స్ లిమిటెడ్ కొత్తగా ఆవిష్కరించిన వరి విత్తనం శ్రీ అన్నపూర్ణకు తెలంగాణ రైతులు జేజేలు పలుకుతున్నారు. ఈ కొత్త వరి వంగడంతో సాగైన వరి పొలాల్ని చూసి రైతులు సంబరపడుతున్నారు. న్యూజివీడ్ సీడ్స్ నల్గొండ జిల్లా పియ్యేపల్లి మండలం కోదండపురం గ్రామంలో వెంకటయ్య అనే రైతుకు శ్రీ అన్నపూర్ణ వరి విత్తనాల్ని శాంపిల్గా ఇచ్చి సాగు చేయించింది. ఆ పైరు ఇప్పుడు కోతకొచ్చింది. మీరు గుర్తుపెట్టుకోవాలంటే రెండిట్లో గుర్తుంటుంది. సింపుల్ మనకందరికి బరువైన పొడవాటి వరికంకులతో చేను కన్నుల నిండుగా కనిపిస్తోంది. ఈ పొలాన్ని రైతులందరికీ చూపించేందుకు న్యూజివీడ్ సీడ్స్ కంపెనీ కోదండపురం గ్రామంలో ఈరోజు మెగా ఫీల్డ్ విజిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కొత్త వరి విత్తనం ఫలితాల్ని ప్రత్యక్షంగా చూశారు. శ్రీ అన్నపూర్ణ విత్తనం ఇంత అద్భుతంగా పండుతుందని తాను అస్సలు ఊహించలేదని ఈ విత్తనాన్ని ప్రయోగాత్మకంగా సాగు చేసిన రైతు వెంకటయ్య చెప్పాడు. ఎకరానికి 40 బస్తాలకు ఖచ్చితంగా పండుతుందని ధీమాగా చెబుతున్నాడు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ ఆర్టిస్ట్ రాజమౌళి, ఆర్టిస్ట్ కొరియోగ్రాఫర్ అనిల్ కందుకూరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. న్యూజివీడ్ కంపెనీ అన్నపూర్ణ రకం నేను సండే చేసిన, సింధు చేసిన, అన్ని కూడా నాకు మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు నేను 20 ఎకరాలు చేస్తున్నా. 20 ఎకరాలలో కూడా అన్నపూర్ణ చేసిన. ఇది న్యూజివీడ్ వాళ్ళే ఈ 3 విత్తనాలే వేసుకున్నా నేను. నాకు మంచి పంట ఉంది. ఇది బాగుంది. దీన్ని అంత కంట్రోల్గా చేయకుండా కానీ సూపర్ పోయినది. దీనికి పొటాష్ కానీ సుడిదోమ మందు కానీ ఏవి కూడా కొట్టలేదు. ఇది మంచిగా పోయినది. నేను సండే చేసిన, సింధు చేసిన న్యూజివీడ్ కంపెనీలా అన్నీ బాగున్నాయి. పంట కూడా నాకు మంచిగా అనిపించింది. నేను ఎకరం వేసిన, నాకు 6 కిలోలు ఇచ్చారు. ఒక్కొక్క కర్ర పెట్టుకున్నా. ఎకరం పైరు వేసిన. నాకు ఎంత లేదన్నా 40 బస్తాలు అయితే యాడికి పోదు పంట. 40 బస్తాలు అయితే ఎకరం వల్ల నేను తీస్తానని నమ్మకం ఉంది. నేను దీనికి పడిపోవడమే కానీ ఏది కూడా లేదు. ఈ చేలో సుడిదోమ కానీ పడిపోవడం కానీ ఇలాంటివి మటుకు ఎలాంటివి జరగలేదు.